హై గుండె గుడి గంటల్లో బాలు వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన అయితే వస్తారు. అదే రంగత్. ఇంకా వీళ్ళంతా ఏంటన్నా చాలా రోజులకి వచ్చావు అని చెప్పేసి ఆయనైతే పలకరించుకుంటారు. ఆయనైతే ఏం చెప్తాడంటే వాళ్ళ అన్న కూతురు ఒక అమ్మాయి ఉందంటే, కొత్త క్యారెక్టర్ అనుకుంటా. ఆ అమ్మాయి అయితే వస్తుంది, ఆ అమ్మాయి పేరు సుందరి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇంకా బాలు అయితే ఓ సుందరి వస్తుందా, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, పెద్ద అయిపోయి ఉంటుంది అని చెప్పేసి బాలు కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. తనని ఎప్పుడు బావా బావా అని చెప్పేసి తన వెనకాల తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి బాలు కూడా చెప్తాడనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సరే నాకు వేరే పనుండి పోతా ఉన్నాను నేను, ఇంకా అమ్మాయిని నువ్వే తీసుకురావాలా బాలు అని చెప్పేసరికి ఓకే నేను తీసుకొస్తానులే అని చెప్పి బాలు కూడా చెప్తాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ అంతకుముందు పెళ్లి చేయాలి తనకి అని చెప్పేసి అనుకుంటున్నాము అనేసి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. అనేసరికి ఓ పెళ్లి చేసుకుని అంత పెద్దదైపోయిందా అనేసరికి అవును, అయినా సరే అమ్మాయి ఉద్యోగం చేస్తా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. ఉద్యోగం చేస్తా ఉంది అని చెప్పినప్పుడు ఇంకా మీనా వాళ్ళ అత్తగారు ఉండేసి ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏముంది అంటే, ఉద్యోగం చేసిన కర్మ కాదు, ఉద్యోగం చేయాల్సింది ఒక హ్యాబిట్ లాగా కూడా చేస్తారు కదా అనేసి ఇంకా బాలు వాళ్ళైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇంకా సరే అని చెప్పి మీనా కూడా చెప్తుంది, అన్నయ్య ఉద్యోగం చేసినా కూడా ఓకే అనే వాళ్ళకి ఇది చెయ్యండి అని చెప్పేసి మీనా కూడా చెప్తుంది. ఓకే అమ్మా అని చెప్పనంటాడు. ఇంకా బాలుతో వచ్చి నువ్వు పోయేసి సుందరిని తీసుకొస్తావా, హాస్టల్లో ఉంది అని చెప్పేసి అయితే ఆయన చెప్తాడు. ఇంకా బాలు వచ్చేసి ఓకే నేను తీసుకొస్తాను అని చెప్పేసి బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు అక్కడ హాస్టల్లో అమ్మాయి వాళ్ళ లవర్తో మాట్లాడుతుంటుంది అనమాట. నా ప్రేమించిందంట లవరు, అదంతా మాట్లాడుతుంటుంది. సరే ఇక్కడ మా బాలు బావ వస్తాడు, కొంచెం అట్ట వెళ్ళు అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకా బాలు అయితే వెళ్ళి ఆ అమ్మాయిని పికప్ చేసుకుంటాడు. బాలు గుర్తుపట్టలేడు కానీ ఆ అమ్మాయి గుర్తుపడుతుంది. హాయ్ బావా అంటే గుర్తుపట్టేసావా, పెద్దదాని అయిపోయావు అని చెప్పేసి సరే ఎక్కువ కారు ఎక్కువ అని చెప్పేసరికి వాడు లవ్వర్ అనుకుంటా ఆ అమ్మాయి సైడ్ చూస్తూ ఉంటాడు. వాడు ఎవడు అంటే నా కోసం రాలేదు బావా, మా రూమ్మేట్ కోసం వచ్చాడు అని చెప్పేసి అయితే ఆ అమ్మాయి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు బయలుదేరుతా ఉంటారు. పెళ్ళి ఎప్పుడైంది బావా అంటే పెళ్ళి 1 సంవత్సరం అయింది అని చెప్పేసి బాలు చెప్తాడు. పోనీ నన్ను చేసుకోవాల్సింది కదా అంటే ఎవరు చిన్నప్పుడు ఎత్తుకున్న వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు అని చెప్పేసి అతను అంటాడు. నేను నిన్ను ఎత్తుకోలేదు కదా అందుకే నిన్ను చేసుకుంటానని చెప్పి అంటుంది అనమాట. అనేసరికి ఇప్పటికీ మానుకోలేదా, నాలుక బయట పెట్టి ఎక్కిడించడం అని చెప్పేసి బాలు అయితే అండం అయితే జరుగుతుంది. మీనాకి పాపం పెద్ద ఆర్డర్ వస్తుంది కదా, ఆ ఆర్డర్ కి ఎలా అయినా మండపానికి వెళ్ళాలని చెప్పి మీనా అనుకుంటా ఉంటుంది. అనుకున్నప్పుడు పాపం వెళ్ళాలి కదా, ఈమెమనుకుంటుంది పెద్ద ఆమె అంటే ప్రభావతి ఏమనుకుంటుంది, ఎలా అయినా సరే ఈ అమ్మాయిని మండపంలోనికి పోనీకుండా చేయాలని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే ఆమెకి చింతామణి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏంటి కూల్ గా ఉన్నారా, మీరు ఆమెని మండపం దగ్గరికి పంపించకపోతే ఆమెకి డెకరేషన్ చేయలేదు కదా, అందుకని ఆమెకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అప్పుడు ఆ అమ్మాయి మీ పొగరు అనస్థానం చెప్పి మాట్లాడదు అని చెప్పేసి ఆవిడైతే చెప్తుంది. ఓహో నా పొగరే అనస్థానం చెప్పి అన్నావా, ఎలా అయినా సరే నిన్ను పంపించకుండా చేయాలని చెప్పి ప్రభావతి డిసైడ్ అవుతుంది. ఆ అమ్మాయిని పంపించకుండా చేయాలంటే ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపించేయాలా, అందుకని ఆలోచిస్తా ఉంటుంది. అప్పటికి మనోజు టిఫిన్ తింటా ఉంటాడు. అరే టిఫిన్ చాలే పో అంటే ఉండుమా 2 దోశ తినేసిపోతాను, ఎప్పుడు తిను అంటావు కదా, ఇప్పుడేంటి తినద్దు అంటున్నావు అంటే నువ్వు చేసేది బిజినెస్, అక్కడికి వెళ్ళి నిద్రపోతావు నువ్వు, ఇక్కడి నుంచి పో అని చెప్పేసి అంటుంది. ఆయన ఉండు తింటా 2 తింటా అని చెప్పి తను అంటా ఉంటాడు. అలాగే శృతి కూడా జ్యూస్ తాగుతా ఉంటుంది. ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. ప్రభావతి జ్యూస్ తాగుతున్నానంటే అంతసేపు తాగుతా వెయిట్ చేయకూడదు, పో ఇక్కడి నుంచి అని చెప్పేసి అంత తొందర పెడతా ఉంటుంది అనమాట పంపించడానికి. అలాగే శృతి కూడా కిందకు వస్తుంది. శృతి వస్తే ఏంటి ఇంకా ఉన్నావా అంటే ఏమవుతా పైకి పోవాలా అంటే చిచి కాదు పో బయటికి అంటే ఉండు అక్కడ రెడీ అవుతున్నాడు రవి అంటే, రవి ఎంతసేపు రెడీ అవుతావు రా, ఉల్లిపొడి లాగంటే డ్రెస్ వేసుకుంటున్నావా రా నువ్వు అని చెప్పేసి అతన్ని పిలుస్తుంది. అతను కూడా వస్తే చాలు పోండి ఇక్కడి నుంచి అంటాడు. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు కదా బాలు వాళ్ళ నాన్న, ఆయన కూడా స్కూల్కి పోవాలంటే పోండి ఇక్కడి నుంచి తొందరగా పో, ఇంకా ఎందుకున్నావు అంటే ఎందుకు ఏమైంది ఈ రోజు అందరిని తరం కొడుతున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అడతారు. పో ఇక్కడి నుంచి, మళ్ళీ ఆటో వాడు వచ్చింటే ఆటో వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, పో ఇక్కడి నుంచి అని చెప్పేసి మొత్తం తరం కొడుతుంది. ఎందుకంటే మీనాన్ని పంపించకుండా చేద్దాం అనేసి. ఇంకా రవి కూడా ఉండేసి నాకు ఆకలి వేస్తా ఉంది అంటే మీనా ఉంటే దోశ పోసి ఇచ్చేదంట అంటాడు. ఎందుకు నువ్వు పనిచేసే రెస్టారెంట్ కదా, ఆ రెస్టారెంట్ లోకి పోయి తిను, ఇక్కడ ఎందుకు అని చెప్పనేసరికి అక్కడ దాకా ఆకలితో పోవాలా అని చెప్పేసి రవి కూడా అంటాడు. అవును పో అంటుంది. సైట్ కాదని చెప్పేసి బాలు కూడా దోశ పోసిస్తాడు. ఇంకా శృతి వచ్చి మీనా అడుగుతుంది నువ్వు తిన్నావా అంటే నువ్వు తిన్నావు అని అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి బాలు కూడా అంటాడు. ఇంకా ఎవరి పనులు వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడ మీనా మాత్రమే ఉంటుంది ఇంట్లో. ఇతను కూడా బాలు కూడా ఏదో పనుండి పోవాలనుకుంటాడు కానీ ఎందుకులే మీనాకు పెద్ద ఆర్డర్ వచ్చింది కదా
తనకి హెల్ప్ చేయాలని చెప్పి తను అనుకుంటాడు అనమాట. సరే ఇంకా అతనైతే మండపానికి పోతాడు. ఇంకా మీనా వాళ్ళమ్మ మాత్రమే ఇద్దరు ఉన్నారు. అంతే ఆమె సడన్ గా చేయి నొప్పి వచ్చేస్తుంది అనమాట ప్రభావతికి. చెయ్యి ఇట్లా పట్టుకుని అయ్యో చేయి పట్టేసింది, చేయి నొప్పి వచ్చేసింది అని చెప్పేసి నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళు అని చెప్పి అంటుంది. పాపం మీనా వచ్చేసి రూమ్ లోకి తీసుకెళ్తుంది. పోయి వేడి కాపడం పెట్టు అంటుంది, మళ్ళీ ఐస్ ప్యాక్ పెట్టు అంటుంది, నాకు సూప్ కావాలా అంటుంది. పాపం ఏం చెప్పినా సరే శ్రమ అనుకోకుండా అత్తగారికి సేవలు చేస్తానే ఉంటుంది. అయినా కూడా సూటిపూటి మాటలు అంటానే ఉంటుంది. ఏంటి నీకెంత కాలుతుందో నాకు అంతే కాలుతుంది, ఒక్క పూట అత్తగారికి సేవలు చేయలేవా, ఇన్ని సోటిపోటి మాటలు అంటానే ఉంటుంది. అయినా కూడా మీనా ఏం పట్టించుకోదు, ఆమెకు చేస్తానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కూడా వచ్చేసి ఇంకా అమ్మాయి దగ్గర ఫోన్ కొనిచ్చి మంచి పని చేశారు శృతి వాళ్ళు. అంతలోపల బాలు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమి వస్తున్నా ఉంటే రావడానికి కుదరడం లేదు, ఇట్లాగా అత్తకి దెబ్బ తగిలింది, అత్తకు చూసుకోవాలంటే ఎందుకు రోహిణిని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి బాలు అంటాడు. లేదులే నేనే చేస్తానులే అని చెప్పేసి అత్తకి ఇలా సేవలు చేస్తూ ఉంటుంది. తన ఫోన్ వల్ల తనకు యూజ్ అయింది. అందుకే ఫోన్ ఒక ఫ్రెండ్ లాంటిది. దాంతో ఎలా డెకరేషన్ చేయాలో అన్ని చెప్తా ఉంటుంది. అలాగే వాళ్ళ చెల్లెలు కూడా ఉంటుంది కదా, వాళ్ళ చెల్లెలు కూడా ఏ పూలు పెట్టాలా ఏంటి అన్ని చెప్తా ఉంటుంది అనమాట మీనా. అలాగే ఈమెకైతే సేవలు చేస్తా ఉంటుంది. బాగా సూపర్ అనిపించింది. మీనా మాత్రం సూపర్ అబ్బా, అలాంటి కోడలే ఉండాలి ఇంట్లో. కానీ ఈ ప్రభావతి ఇలాంటి అత్తగారి ఇంట్లో ఉంటే కష్టం, అలాంటి వాళ్ళతో ఏగడం గానే ఇలాంటి ఆమె ఉండాలనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి ఏం కూర చేసావు అని చెప్పి అడుగుతుంది. కూర బంగాళదుంప ఆకుకూర చేశానంటే ఇవన్నీ నేను తినను, బంగాళదుంప తినకూడదు, వాయు చేస్తుంది, నువ్వు సాయంత్రం దాకా ఇక్కడే ఉండి నువ్వు నాకు సేవలు చేయాలా అని చెప్పేసి అంటుంది. ఇంకా సాయంత్రం దాకా ఇంకా తప్పదు కదా, ఆ అమ్మాయి ఉండి అలాగే ఫోన్ లో అలా పని చేయించుకుంటున్నది అనమాట. ఇదే జరిగింది. రేపటి ఎపిసోడ్ హాట్‌స్టార్ లో చూపించుడు, అందుకే నేను చెప్పట్లేదు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ మళ్ళీ కలుస్తా. టాటా బాబాయ్ నమస్తే.